హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ప్రేయర్ని ఏమంటారు, అలాగే ఉపవాసాన్ని ఏమంటారు, డైట్ని ఏమంటారు, ఇలాగే కొన్ని పదాల గురించి వాటిని ఉపయోగించి అరబీలో మాట్లాడే కొన్ని పదాలని తెలుగు ద్వారా ఎలా మాట్లాడాలి సులువుగా అనేసి ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి వీడియోకి. అలాగే ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. ఫస్ట్ వచ్చేసి సల్లి. సల్లి అంటే మనం ప్రేయర్ అంటాం కదా, ప్రేయర్ లేదా ప్రార్థన అంటాం కదా, దాన్ని అరబీలో సల్లి అంటారనమాట. అలానే ఉపవాసం. ఉపవాసాన్ని అరబీలో సాయం లేక సాయిమా లేక సోమ్. సాయం, సాయిమా లేక సోమ్, ఇలా 3 రకాలుగా అంటారనమాట, 3 విధాలుగా. తర్వాత ఆకలి. ఆకలిని జువాన్ లేక జుఆన్, జువాన్, జువాన్ 2 విధాలుగా అంటారు. దీన్ని కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పోయిన వీడియోస్లో కూడా. ఆకలి అంటే జువాన్ లేక జువాన్. తర్వాత వచ్చేసి దాహం. దాహాన్ని అచ్చాన్. అచ్చాన్ అంటే దాహం అని అర్థం, అరబీలో అచ్చాన్. తర్వాత వచ్చేసి రిజీమ్. రిజీమ్ అంటే డైట్. డైట్ చేస్తున్నాం అంటాం కదా, డైట్ని, అది ఒళ్ళు తగ్గడానికి డైట్ అంటారు కదా, డైట్ని రిజీమ్ అంటారు అరబీలో. రిజీమ్ అంటే డైట్ అని అర్థం. ఇప్పుడు ఈ చిన్ని చిన్ని పదాలను ఉపయోగించుకుని మనం తెలుగు ద్వారా అరబీలో ఎలా మాట్లాడాలనేసి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అని చెప్పాలంటే అరబీలో అనసల్లి. సింపుల్గా అనసల్లి అనొచ్చు, లేదంటే అనసవుసల్లి. అనసవుసల్లి లేక అనసల్లి అంటే నేను ప్రార్థన చేసుకుంటున్నాను, లేదంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నాను అని అర్థం. అలానే నేను ప్రేయర్ చేసుకోవాలి అని చెప్పాలంటే అన ఎబిసల్లి. అన ఎబిసల్లి. ప్రేయర్ చేసుకుంటున్నాను అనేదాన్ని అనసల్లి అంటారు. ప్రేయర్ చేసుకోవాలి అంటే ఎబిసల్లి. ఇక్కడ ఎబి అని యాడ్ చేసామంటే కొన్ని పదాలకు ఎబి అని యాడ్ చేసుకుంటే పదాలు మారుతాయని ఒక వీడియో చేశాను, మీకు గుర్తుందో లేదో. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, ఒకవేళ కావాలంటే నేను కింద లింక్ ఇస్తాను ఈ వీడియో కింద, చూడండి. అలాగే నేను ప్రేయర్కి వెళ్ళి వస్తాను, లేదంటే నేను మసీద్కి వెళ్ళి వస్తాను అని ఇలాగ అంటారు కదా. ఇలాగ అనేటప్పుడు అరబీలో నేను ప్రేయర్కి వెళ్ళి వస్తాను అనేదాన్ని అనరు సల్లి ఈజీ. అనరు సల్లి ఈజీ. అన అంటే నేను, ప్రేయర్ అంటే సల్లి, రూ ఈజీ అంటే వెళ్ళొస్తాను. అనరు సల్లి ఈజీ, నేను ప్రేయర్కి వెళ్ళి వస్తాను అని అర్థం. తర్వాత మన పక్క వాళ్ళు ఎవరైనా ప్రేయర్ చేసుకుంటున్నారని చెప్పాలంటే హువ సవి సల్లి, లేదంటే హువ సల్లి అంటే అతను ప్రేయర్ చేసుకుంటున్నాడు అని మగవాళ్ళని. మగవాళ్ళని హువ అంటే అతను అని మనం అంటాం కదా, అతను అనేదాన్ని హువ అంటారు. హువ సల్లి అంటే, లేదంటే హువ సవి సల్లి. హువ సల్లి లేక హువ సవి సల్లి అంటే అతను ప్రేయర్ చేసుకుంటున్నాడు. అలాగే ఆడవాళ్ళని అయితే ఆమె ప్రార్థన చేసుకుంటుంది, తను ప్రార్థన చేసుకుంటుంది లేక తను ప్రేయర్ చేసుకుంటుందని చెప్పాలంటే హియ సవిసల్లి. హియ అంటే ఆమె అని అర్థం. హియ సవిసల్లి లేక హియ సల్లి అంటే ఆమె ప్రేయర్ చేసుకుంటుంది లేదా ప్రార్థన చేసుకుంటుంది అని అర్థం. అలాగే నెక్స్ట్ వచ్చేసి సాయిమ అంటే ఉపవాసాన్ని సాయం లేక సాయిమ లేక సోమ్, ఇలా 3 విధాలుగా అంటారని చెప్పాను కదా ఉపవాసాన్ని. నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పాలంటే అరబీలో అనఫీ సాయం లేక అనఫీ సాయిమ, అనఫీ సోమ్, ఇలా 3 రకాలుగా చెప్పవచ్చు, 3 విధాలుగా చెప్పవచ్చు. లేదంటే సింపుల్గా అన సాయం లేక అన సోమ్, లేదంటే అన సాయిమ, ఇలాగ ఎలా చెప్పినా కూడా నేను ఉపవాసం ఉన్నాను అని అర్థం అనమాట. అలానే నేను ఉపవాసం లేను అని చెప్పాలంటే అన మాఫీ సాయిమ. అన మాఫీ సాయిమ, లేదా సింపుల్గా అన మూ సాయిమ. అన మాఫీ సాయిమ లేక అన మూ సాయిమ, ఇలా 2 విధాలుగా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు ఎవరినైనా మనం ఉపవాసం ఉన్నారేమో లేక ఉపవాసం ఉన్నట్టున్నారు అని అంటాం కదా మనం తెలుగులో. దీన్ని అరబీలో చెప్పాలంటే ఇమ్కెన్ సాయిమ, లేదంటే ముమ్కిన్ సాయిమ. ముమ్కిన్ అన్న ఇమ్కెన్ అన్న ఒకటే. అంటే దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే మేబీ అంటారు కదా ఇంగ్లీష్లో. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే ఒకవేళ అనే పదానికి ఉంటే ఉండొచ్చు, లేదంటే లేకపోవచ్చు, అయితే అవ్వచ్చు, లేదంటే కాకపోవచ్చు, ఇలా కొన్ని పదాలకి ఈ ఇమ్కెన్ లేక ముమ్కెన్ అని వాడతారనమాట అరబీలో. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే మేబీ అనే పదాన్ని ఇంగ్లీష్లో ఎలాగంటారో దీన్ని అరబీలో ఇలా వాడతారనమాట, ముమ్కెన్ లేక ఇమ్కెన్ అని.
అలానే మనం ఎవరున్నారు ఉపవాసం ఎవరున్నారని అంటాం కదా, దాన్ని అరబీలో మిను ఫీ సాయిమా లేదంటే మిను సాయిమా ఇలా 2 విధాలుగా అనొచ్చు. మిను సాయిమా లేక మిను ఫీ సాయిమా అంటే ఎవరున్నారు ఉపవాసం అనేసి అర్థం. అలాగే ఎవరైనా ఉపవాసం ఉన్నారా అని మనం చెప్పాలంటే అరబీలో ఫియహత్ సాయిమా అంటే ఎవరైనా ఉపవాసం ఉన్నారా అని చెప్పొచ్చు. అలాగే ఆమె ఉపవాసం ఉంది లేక తను ఉపవాసం ఉంది అని చెప్పాలంటే అరబీలో హియ ఫీ సాయిమా లేక హియ సాయిమా. అలాగే అతను ఉపవాసం ఉన్నాడు అంటే అరబీలో హువ ఫీ సాయిమా లేక హువ సాయిమా. ఇలా 2 రకాలుగా అయితే చెప్పొచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, హువ సల్లి లేదంటే హువ సవి సల్లి. అదేవిధంగా ఇక్కడ అక్కడ సల్లి అని ప్రార్థన అని యాడ్ చేసాము, ప్రేయర్ అని. ఇక్కడ ఉపవాసం కాబట్టి ఇక్కడ ఉపవాసాన్ని సాయిమా అని యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అర్థం చేసుకుంటే చాలా సింపుల్ అనమాట. అక్కడ హువ సవి సల్లి హియ సవి సల్లి అంటే ఆమె ప్రార్థన చేసుకుంటుంది, అతను ప్రార్థన చేసుకుంటున్నాడు అని అర్థం. ఇక్కడ ఆమె ఉపవాసం ఉందని చెప్పాలంటే హియ ఫీ సాయిమా. ఇలా 2 రకాలుగా హువ సాయిమా హువ ఫీ సాయిమా అంటే అతను ఉపవాసం ఉన్నాడు. ఇక్కడ ఉపవాసాన్ని అయితే ఉపవాసం అని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సల్లి అంటే సల్లి అని యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట అర్థం చేసుకోగలిగితే. నోరు నొప్పటిలా చెప్తున్నాను, మీకు అర్థమవుతుందో లేదో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ పదాలు మాకేం అవసరం లేదులే అనుకోవద్దు. ఎప్పటికైనా మనకి ఈ చిన్న చిన్న పదాలు కూడా చాలా అవసరం అవుతాయి. మనం ఒక దగ్గర పని చేస్తున్నప్పుడు ఒకరి పక్కన మనం పని చేస్తున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆ మాట్లాడేటప్పుడు చాలా కొన్ని పదాలు అయితే మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అరబీ వాళ్ళతోటే కాదు, మనతో పనిచేసే వాళ్ళతో కూడా ఇలాంటి మాటలు మనం మాట్లాడుకుంటాం కాబట్టి అవసరం లేదని అనుకోవద్దు. ఎప్పటికైనా అవసరం పడతాయి. ఒకవేళ మీకు యూజ్ అవ్వకపోయినా ఇంకొకరికి ఎవరికైనా అవసరమై ఉండొచ్చు ఇలాంటి పదాలు. వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, అవసరమైన వాళ్ళకి. బోర్డుని మాకేం అవసరం లేదనుకుంటే ఏం చేసేదేమీ లేదు. ఈ వీడియో మాత్రం నేను చాలా కష్టపడి చేస్తున్నాను. నా కష్టాన్ని గుర్తించి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి అందరూ ఉపవాసం ఉన్నారు అని దీన్ని అరబీలో చెప్పాలంటే కుల్లు ఫీ సాయిమా. సింపుల్గా ఇలా కూడా చెప్పొచ్చు, కుల్లు సాయిమా. ఇలా 2 విధాలుగా చెప్పొచ్చు అనమాట అందరూ ఉపవాసం ఉన్నారని చెప్పడానికి. నేను ఈరోజు ఉపవాసం అని చెప్పాలంటే అరబీలో ఇలియోం సాయిమా అంటే నేను ఈరోజు ఉపవాసం అని. అలానే నేను రేపు ఉపవాసం అని చెప్పాలంటే అన బుక్రా సాయిమా అంటే నేను రేపు ఉపవాసం అని ఇలా చెప్పొచ్చు అనమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి నేను రేపు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అని అరబీలో చెప్పాలంటే అన పక్కర్ బుక్రేబి సాయిమా. అన పక్కర్ అంటే నేను అనుకుంటున్నాను, బుక్రేబి సాయిమ్ అంటే రేపు ఉపవాసం ఉండాలని. అన పక్కర్ బుక్రేబి సాయిమ్ అంటే నేను రేపు ఉపవాసం ఉండాలనుకుంటున్నాను అని అర్థం అనమాట. ఇక్కడ బుక్రా అంటే రేపని. ఒకవేళ ఎల్లుండి ఉండాలనుకుంటున్నానంటే ఇక్కడ బుక్రా అనే చోట ఎల్లుండని యాడ్ చేసుకుని అన పక్కర్ బ్యాత్ బుక్రా ఎబి సాయిమా. బ్యాత్ బుక్రా అంటే ఎల్లుండని. అంటే ఈ రోజు అని చెప్పాలంటే ఈ బుక్రా అనే చోట ఈ రోజు అని యాడ్ చేసుకోవాలి. అంటే అన పక్కర్ ఇలియోం అని బిసాయిమా, అన పక్కర్ ఇలియోం ఎబిసాయిమా ఇలాగని చెప్పొచ్చు అనమాట. అలానే ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు అనుకుంటున్నాను అని చెప్పాలంటే అరబీలో అన పక్కర్ ఎంతి సాయిమ ఇలియోం, అన పక్కర్ ఎంతి సాయిమా ఇలియోం అంటే ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావని అనుకుంటున్నాను అని ఇలా చెప్పొచ్చు అరబీలో. ఒకవేళ ఈరోజు ఎవరినైనా కూడా ఉపవాసం ఉన్నావా అని అడగాలంటే ఎంతి సాయిమిలియోం అంటే ఈరోజు ఉపవాసం ఉన్నావా అని ఇలాగ అడగవచ్చు అనమాట అరబీలో. తర్వాత ఎవరినైనా మనం ఆకలేస్తుందా లేదంటే ఆకలిగా ఉందా అని అడుగుతాం కదా, దీన్ని అరబీలో చెప్పాలంటే ఎంతి జువానా లేదంటే ఎంతి జువాన్ ఇలాగని చెప్పొచ్చు అనమాట. ఎంతి జువానా లేదంటే ఎంతి జువాన్ అంటే నీకు ఆకలిగా ఉందా, ఆకలేస్తుందా అని అర్థం. అన జువాన్ అంటే నాకు ఆకలిగా ఉంది లేదా ఆకలి వేస్తుంది అని చెప్పినట్టు అరబీలో. అలానే నీకు దాహంగా ఉందా లేదంటే దాహం వేస్తుందా అని అంటాం కదా మనం తెలుగులో, దాన్ని అరబీలో చెప్పాలంటే ఎంతి అచ్చాన్ అంటే నీకు దాహంగా ఉందా, దాహం వేస్తుందా అని అర్థం. అలానే నాకు దాహంగా ఉంది, దాహం వేస్తుంది అని చెప్పాలంటే అన అచ్చాన్ అంటే నాకు దాహంగా ఉంది, దాహం వేస్తుంది అనేసి ఇలా చెప్పొచ్చు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి నీకు ఆకలిగా లేదా అని మనం అడగాలంటే అరబీలో ఎంతి మూజువాన్, ఎంతి మూజువాన్ లేక ఎంతి మాఫీ జువాన్ అంటే నీకు ఆకలిగా లేదా అని అర్థం. అలాగే నీకు దాహంగా లేదా దీన్ని అరబీలో చెప్పాలంటే ఎంతి మాఫీ అత్సాన్ లేక ఎంతి మువాత్సాన్, ఎంతి మాఫీ అత్సాన్, ఎంతి మువాత్సాన్. ఇలా 2 విధాలుగా చెప్పొచ్చు. అంటే నీకు దాహంగా లేదా అని అర్థం. అలానే డైట్ చేస్తున్నావా అని ఎవరినైనా అడగాలంటే ఎంతి సౌవే రిజీమ్, ఎంతి సౌవే రిజీమ్ అంటే నువ్వు డైట్ చేస్తున్నావా. రిజీమ్ అంటే డైట్ని అరబీలో రిజీమ్ అని చెప్పాను కదా. రిజీమ్ అంటే డైట్ అని అర్థం. ఎంతి సౌవే రిజీమ్ అంటే నువ్వు డైట్ చేస్తున్నావా అని. ఆన సౌవే రిజీమ్ అంటే నేను డైట్ చేస్తున్నాను. ఒళ్ళు తగ్గడానికి చేస్తారు కదా డైటింగ్. నేను డైట్ చేస్తున్నానంటే ఆన సౌవే రిజీమ్. రిజీమ్ని డైట్ అంటారనమాట అరబీలో. అలాగే నేను డైట్ చేయట్లేదు దీన్ని అరబీలో చెప్పాలంటే లా అన మైసౌవే రిజీమ్, అన మైసౌవే రిజీమ్. నేను డైట్ చేయట్లేదు. ఒకవేళ ఎవరినైనా ఆకలిగా ఉందేమో అని చెప్తాం కదా, మనం అంటాం కదా ముమ్కిన్ జువాన్, ముమ్కిన్ లేదా ఇమ్కిన్, ఇమ్కిన్ జువాన్. ఒకవేళ అతనికి ఆకలిగా ఉందేమో అని చెప్పాలంటే ఇక్కడ హువా అని యాడ్ చేసుకుని ముమ్కిన్ హువా జువాన్, ముమ్కిన్ హువా జువాన్. లేదంటే ఆమెకి ఆకలిగా ఉందేమో అని చెప్పాలంటే అరబీలో ముమ్కిన్ హియా జువాన్, ముమ్కిన్ హియా జువాన్. ఇక్కడ ఎవరైతే మగాళ్ళైతే హువా అని, ఆడవాళ్ళైతే హియా అని యాడ్ చేసుకుని ముమ్కిన్ హువా జువాన్, ముమ్కిన్ హియా జువాన్ ఇలా చెప్పొచ్చు అనమాట. అలాగే దాహంగా ఉందేమో అని చెప్పాలంటే అరబీలో ముమ్కిన్ అత్సాన్, ముమ్కిన్ అత్సాన్. చూడండి ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ ఆకలి అన్నా కాడ హియా హువా అని ఎలాగ యాడ్ చేసుకుని హియా జువాన్, హువా జువాన్ అని ఎలాగా యాడ్ చేసుకుని చెప్పామో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇమ్కెన్ హువా అత్సాన్ అంటే అతనికి దాహంగా ఉందేమో, లేదంటే ఇమ్కెన్ హియా అత్సాన్ అంటే ఆమెకి దాహంగా ఉందేమో అని అర్థం అనమాట. ఓకే అండి, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన ప్రతి పదం కూడా ఉపవాసం ఉండే వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి, అలాగే ప్రేయర్ చేసుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి, ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.